కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 3 బ్యారేజ్లను నిర్మిస్తోంది సర్కార్. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16వ ప్యాకేజీ అదనపు పనులకు అనుమతులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పలు జలాశయాల నిర్మాణం, సామర్థ్యం పెంపునకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం పరిపాలన అనుమతులిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, రంగనాయక సాగర్, బస్వాపూర్ జలాశయాలు నిర్మించనుంది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లాలో 7,249 కోట్ల రూపాయలతో 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ రిజర్వాయర్ను నిర్మించనుంది సర్కార్. మరోవైపు చాంద్లాపూర్ దగ్గర 496 కోట్ల రూపాయలతో 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన రంగనాయక సాగర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాములపర్తి దగ్గర 519 కోట్ల 70 లక్షల రూపాయలతో 7 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సర్కార్ నిర్మించనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 860 కోట్ల 25 లక్షల రూపాయలతో 9.86 టీఎంసీల కెపాసిటీ కలిగిన గంధమల్ల రిజర్వాయర్కు అనుమతి ఇచ్చింది. 11 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్కు ఓకే చెప్పింది. వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీ అదనపు పనులకు 1132 కోట్ల రూపాయల పనులకు అనుమతులు మంజూరు చేసింది. అటు 15వ ప్యాకేజీలోనూ మార్పులకు ఓకే చెప్పింది.